హలో అందరికీ మన ఛానల్లో ఒక వీడియో పోస్ట్ చేసాం కదా, మేము సాంబ్రాణి ఎలా రెడీ చేసుకుంటామని చెప్పి. దానికైతే ఒక సిస్టర్ కామెంట్ చేశారు, నాకు కొత్తగా మ్యారేజ్ అయింది, దీని గురించి కొంచెం క్లారిటీగా చెప్పండి, ధూపం ఎందుకు వేస్తారు, దీని వల్ల యూజ్ ఏంటి అని చెప్పి అడిగారు. ఇంకా ఇలా తెలియని వాళ్ళు చాలా మంది ఉంటారు కదా, వాళ్ళ కోసమే మేము ఈ వీడియో చేస్తున్నాము. మేమైతే సాంబ్రాణి, గుగ్గిలం, దసాంగం ఈ మూడింటిని కలిపి ఒక పౌడర్ చేసుకుని ఒక బాక్స్ లో వేసుకుని పెట్టుకున్నాం కదా. పూజా స్టోర్ కి వెళ్ళి సాంబ్రాణి, గుగ్గిలం, దసాంగం అని అడిగితే వాళ్ళే ఇస్తారు. చాలా మంది రెంట్ హౌస్ లో ఉన్న వాళ్ళకి నిప్పులు అవి చేసుకోవడం కుదరదు కదా, అలాంటి వాళ్ళు ఇలా కూడా చేసుకోవచ్చు. పూజా స్టోర్ లో ఇలా సాంబ్రాణి కప్స్ అమ్ముతారు కదా, అవి తెచ్చుకొని ఇది సగం వెలిగిన తర్వాత మనం తయారు చేసుకున్న సాంబ్రాణిని ఇందులో వేసుకుంటే చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇది కొంచెం వెలిగిన తర్వాత గుగ్గిలం, దసాంగం, సాంబ్రాణి మూడింటిని కలిపి పౌడర్ చేసుకున్నాం కదా, అది వేసుకోవడమే. ఇలా ధూపం వేసుకోవడం వల్ల యూజ్ ఏంటి అంటే ఇంట్లో గొడవలు, ఒంట్లో బాగోకపోవడం అలాంటివి ఉండవంట. అలాగే గాలి ధూళి వస్తాయి అంటారు కదా, అలాంటప్పుడు కూడా ఈ ధూపం వేసుకోవడం వల్ల అవి ఏమి ఉండవంట. ఇది నాలాంటి వాళ్ళు మూఢనమ్మకాలు అని చెప్పి నమ్మకపోవచ్చు, కానీ చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు అయితే ఖచ్చితంగా నమ్ముతారు. చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో డైలీ ధూపం వేస్తారు, వాళ్ళ దగ్గరికి గాలి ధూళి ఏం రాకూడదని. ప్లీజ్ వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ గైస్, హకునా మటాటా.